కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసింది. ఇప్పటికే ఆయన మీద కేసు నమోదైంది. అలాగే బాధితురాలు మైనర్గా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని, అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఆయన మీద ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అరెస్టు చేశారని, హైదరాబాద్కి తరలించబోతున్నారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ కేసు నమోదైన దగ్గర నుంచి ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వటం, ఒక 2-3 రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియకపోవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన అరెస్టు చేశారని, హైదరాబాద్కు తరలిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మీడియాకు వెల్లడించినటువంటి పోలీసులు బాధితురాల దగ్గర నుంచి స్టేట్మెంట్ నమోదు చేశామని, జానీ మాస్టర్ని విచారించిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. ఫోక్సో కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఫోక్సో చట్టం కింద మైనర్ల మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి వారికి కనీసం 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు తెలియజేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. క్యాబినెట్తో మాట్లాడటం జరిగింది. తర్వాత ఆయన కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరితోటి సీకే కన్వెన్షన్లో సమావేశం ఏర్పాటు చేసి 100 రోజుల ప్రభుత్వ పాలన మీద వారితో చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని, తిరుమల ప్రసాదంలో స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఉపయోగిస్తారని, అలాంటిది గత ప్రభుత్వం తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నెయ్యిని ఉపయోగించిందని, జంతువుల కొవ్వుని ఉపయోగించి లడ్డూలు తయారు చేయించారని, అపవిత్రం చేశారని, తాము ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ తొలగించి మరలా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడుతున్నాము అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ స్పందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కూడా తిరుమలను తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాయని, ఇరు పార్టీలు రాజకీయ ఆరోపణలు చేసుకోవటంలోనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని, ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వం తిరుమల విషయంలో అపవిత్రం చేసి ఉంటే, చంద్రబాబు తన మాటలకు స్టిక్ ఆన్ అయి ఉంటే, ఇవి కేవలం రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా అవి నిజమై ఉంటే గనక ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, లేదా సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఈ సీకే కన్వెన్షన్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు 3 పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులందరితోటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం అవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఉచిత ఇసుక విధానంలో ఎమ్మెల్యేలు ఎవరు కలిగించుకోవద్దని, స్థానికంగా మీ వద్ద ఉన్నటువంటి ఇసుక రీచుల్లో కానీ, ఇసుక తరలింపుల్లో కానీ, ఇసుకకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా సరే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు ఎవరైనా సరే కలగజేసుకున్నట్లు తెలిస్తే గనక చాలా సివియర్ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఇసుక విధానాన్ని అధికారులు నడిపిస్తున్నారని, వాళ్ళని అలాగే నడిపించనివ్వండి, ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అవ్వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని, కాబట్టి ఆ అవకాశం వారికి ఇవ్వద్దని, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకోవాలని, ఇసుక విషయంలో మనం తలదూర్చకుండా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో మనకు విజయం కలుగుతుందని, మీరు తలదూర్చి అపవాదులు తెచ్చిపెడితే వచ్చే ఎన్నికలకు కష్టమవుతుందని, కాబట్టి మీరెవ్వరూ ఈ విషయంలో తలదూర్చకండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ పంధా అనేది నడుస్తూ ఉంది. ఇది ఎలా ఉంది అంటే, ఎవరైనా సరే ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు ఎవరి మీద ఆరోపణలు చేసినా సరే ముందుగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది. వెంటనే దానికి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వివరణ ఇస్తుంది, లేదా ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి దగ్గర నుంచి వివరణ కోరుతుంది. సో మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు సమర్పించండి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. సో గతంలో తెలంగాణలో ఇటువంటి వైఖరి ఉండేది. ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వెంటనే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటో, ట్రాఫిక్ డిపార్ట్మెంటో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏపీలో అలాంటి పద్ధతి కనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన, నిన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే
తాటిపర్తి చంద్రశేఖర్. సో ఈయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేంటి అంటే సర్కారు వారి పేకాట. సో ఇది ఆ పోస్ట్కి ఆయన పెట్టినటువంటి ట్యాగ్ లైను. దాని కింద రాసినటువంటి వివరాల ప్రకారం ఏపీలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పేకాట స్థావరాల నుంచి క్లబ్బుల నుంచి ప్రతి నెల మామూళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్కి వెళుతున్నాయని, వీరికి మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించటంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ఈ విధంగా చెయ్యటం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. వెంటనే దీనికి స్పందించినటువంటి ఏపీ పోలీస్ విభాగం, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ దగ్గర ఏవైనా ఆధారాలుంటే సమర్పించండి, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. ఒకవేళ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు గనక ఆధారాలు లేకపోతే, మీరు వాటిని సమర్పించలేకపోతే, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మీద మీరు ఆరోపణలు చేసి అవాస్తవాలను ప్రచారం చేసినందుకు గాను, ఆయన పరువుకి భంగం వాటిల్లే విధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వారు రిప్లై ఇవ్వటం అనేది ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులందరితోటి సమావేశమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముగ్గురు కూడా సమావేశం అవటం జరిగింది. వీరి అధ్యక్షతన ప్రజాప్రతినిధులందరితోటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఈ 100 రోజులలో కూటమి ప్రభుత్వం 1000 అడుగులు ముందుకు వేసిందని, ఇది చాలా మంచి ప్రభుత్వం అని, ఎన్నో రకాలుగా ప్రజలకు మంచి చేస్తుంది అని చెప్పి ఆయన ప్రజాప్రతినిధులకు తెలియజేయటం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఒక అంశాన్ని కూడా తెలియజేయటం ఏంటి అంటే, ఒక పోస్టర్ని విడుదల చేశారు. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేసి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం మేలు చేసింది అనేటువంటి అంశాలను ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ఇక నుంచి నెలలో 10 రోజుల పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల్లోనే తిరగాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి హామీల్లో ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి, భవిష్యత్తులో ఏమి అమలు చేయబోతున్నాము ఏంటి, ఈ అంశాలన్నింటి మీద అవగాహన కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఇటీవల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో విశాఖ సమీపంలోని భీమిలి బీచ్లో ఒక నిర్మాణం చేపట్ట తలపెట్టారు. మొత్తం 5 ఎకరాల భూమిలో ఆమె ఒక 5 స్టార్ హోటల్ నిర్మించాలని తలపెట్టడం, అక్కడ ఒక ప్రహరీ గోడని నిర్మించడం జరిగింది. అయితే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం సరైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా గతంలో జరిగింది. అయితే జీవీఎంసీ అధికారులు కూల్చివేతలకు వెళ్ళినటువంటి సమయంలో నేహారెడ్డి, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కూల్చివేతలను ఆపాలని, స్టే ఇవ్వాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం నిబంధనలను అనుసరిస్తూనే అధికారులు చర్యలు చేపడుతున్నారని, స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, ఎక్కడైనా సరే అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించినటువంటి నివేదికలను కోర్టులో పొందుపరచాలని, కూల్చివేతలను ఆపాల్సినటువంటి అవసరం లేదు అంటూ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనటువంటి సందర్భంగా సీకే కన్వెన్షన్లో ప్రజాప్రతినిధులతోటి చంద్రబాబు నాయుడు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చూసి కొన్ని నేర్చుకోవాలని, ఆయన ఆధ్వర్యంలో పని చేయటం చాలా సంతోషంగా ఉందని, చంద్రబాబు నాయుడు దేనికి భయపడేటువంటి వ్యక్తి కాదని, ఆయన ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాడని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో భయం చూడలేదని, అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పుడు కూడా భయం చూడలేదని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నారని, ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటారని, చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి సమయంలో తను చాలా కలత చెందానని, దాంతో సినిమా షూటింగ్లకు కూడా వెళ్ళలేదని,
నిర్మాతలు ఫోన్ చేసినా కూడా రాను అని చెప్పడం జరిగిందని, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో పర్యటించటం, సహాయక చర్యలలో పాల్గొనటం, ఇలాంటివి చూస్తే ఒక 20 ఏళ్ల యువకుడిలా ఆయన చేస్తున్నటువంటి పనులు తన్నే ఆశ్చర్యానికి గురి చేశాయని, తాను అజమాయిషీ చేస్తూ అధికారులతో పని చేయించవచ్చు కానీ తానే స్వయంగా పనిలోకి దిగటం వల్ల అధికారులు కూడా ఉత్సాహం కలిగి వారు కూడా పనుల్లో చాలా చురుకుగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందని, అందుకే ఆయన ఆ విధంగా చేశారని, కానీ వీటిని కూడా వైసీపీ విమర్శించడం అనేది దారుణం అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ భేటీ అవటం జరిగింది. అయితే కేబినెట్ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఒకటి, ఏదైతే ఎన్నికలకు ముందు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అప్పటి ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారో దాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుందని, ఈ వచ్చే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వస్తుందని, దీపావళి రోజున మొదటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా వాలంటీర్ల అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. వాలంటీర్లను సంబంధించి మాట్లాడుతూ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను వివిధ శాఖలలోకి భర్తీ చేయడం జరుగుతుందని, అయితే 2023లోనే వాలంటీర్ల పదవీ కాలం ముగిసినప్పటికీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా నడుపుతూ వచ్చిందని, వాస్తవానికి అసలు వాలంటీర్లు ఎవరో రికార్డుల్లోనే లేరు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కాకుండా 107,000 మంది ఉన్నారని, వీళ్ళందరికీ తగినటువంటి ప్రత్యామ్నాయం చూపిస్తాము అని చెప్పి ఆయన తెలియజేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్, సో ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ఆమోదించాలి అని చెప్పి కేంద్రం భావిస్తుంది. అయితే దీని నుంచి వివిధ పార్టీల నుంచి ఈ అంశం మీద వివిధ రకాలైనటువంటి స్పందనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాము దీనికి సపోర్ట్ చెయ్యము అని చెప్పి తేల్చేసింది. ఈ విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే తెలియజేయడం జరిగింది. ఇక మరొక వైపు ఇతర ప్రతిపక్షాలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పలు పార్టీలు కూడా దీన్ని మేము సపోర్ట్ చెయ్యమని చెప్పి తేల్చేయడం జరిగింది. ఎంఐఎం కూడా మేము మద్దతు ఇవ్వమని చెప్పి తెలియజేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇప్పుడే దీని గురించి తమ పార్టీ ఏ విధంగానూ స్పందించదని, కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైనటువంటి విధానాన్ని ఇంకా ప్రకటించలేదని, ప్రస్తుతం అమలవుతున్నటువంటి రాష్ట్రాల అధికారాలను ఏ విధంగా చేస్తారు అనేది తెలియజేయాలని, ప్రస్తుతం రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలకు 4 ఏళ్ల పాటు పదవీ కాలం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఎలా రద్దు చేస్తారు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు ఏంటి అనేటువంటి అంశాలను తెలియజేయాలని, అలాగే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి కూడా సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూడా ఇంకా 100 రోజులే అయ్యాయని, ఇంకా 4 ఏళ్ల పాటు సమయం ఉందని, కాబట్టి అంత సమయం ముందే ఎన్నికలకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారా లేదా చివరికి ఎన్నికలు పూర్తయ్యే టైంకి ఈ 2029లో ఎన్నికలు వచ్చే టయానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా, 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారనేటువంటి అంశాలు క్లియర్ కట్గా తెలియజేస్తే అప్పుడు దాని మీద స్పందిస్తాము అని చెప్పి తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న మొదటి విడత పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఉన్నటువంటి 90 అసెంబ్లీ స్థానాల్లో గాను 24 స్థానాలకి మొదటి విడతలో నిన్న ఎన్నికలు జరిగాయి. ఈ మొదటి విడత ఎన్నికల్లో 59% ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలియజేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రీపోలింగ్ అవసరం లేదని చెప్పి ఎన్నికల అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక 2వ విడత కూడా ఇదే నెలలో జరిపి 3వ విడత అక్టోబర్ 1వ తేదీన జరిపి అక్టోబర్ 8వ తేదీన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం జరిగింది.